పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా తీసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రహాల యొక్క మార్పు అనేటటువంటిది మీకు ఒక అద్భుతమైనటువంటి టైం ఫ్రేమ్ను కూడా ఇక్కడ మీకు సూచిస్తుంది. కారణం ఏమిటంటే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో అంటే మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం వచ్చింది. ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి గురుడు యొక్క సంచారం వచ్చిందో, తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రజెంటేషన్ పవర్ కానీ చాలా బలంగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయో ఎదుటి వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, దగ్గర అవుతూ ఉంటారు. అంటే మీ మాటే మీకు ఒక అస్త్రంగా మారుతుంది అని చెప్పాలి. ఇది మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి బిజినెస్ ఇంటర్వ్యూలకి, మీటింగ్స్కి ఇది ఆల్ టైమ్ గుడ్గా మారే అవకాశం ఉంటుంది. అయితే కానీ అష్టమ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. రవి, బుధ, శుక్ర గ్రహాలు 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు కొద్దిగా ప్రతికూలత కలిగిస్తాయి. సో బిగినింగ్లో ప్రతికూలతల కంటే కూడా అనుకూలతల గురించి ఫస్ట్ చెప్పుకుందాం. అయితే మీ జన్మరాశికి పంచమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసం కానీ, క్రియేటివిటీ కానీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లల విషయంలో బ్రహ్మాండమైనటువంటి ఇప్పటి వరకు ఊహించినటువంటి మార్పులను మీరు చూస్తూ ఉంటారు. అలానే పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే కుంభరాశిలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత కూడా ఊహించినటువంటి గెయిన్ అంటే ఏంటి, లాభాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అలానే సోషల్ సపోర్ట్ ఉంటూ ఉంటుంది. అన్ని వైపుల నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి విధంగా అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఇప్పుడు చెప్పుకున్న పాయింట్లని ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మరొక ఎత్తు ఏమిటంటే అది మీ జన్మరాశికి అష్టమ స్థానంలో అంటే వృశ్చిక రాశిలో రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఎప్పుడైతే 8వ స్థానంలో ఈ 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నదో కర్మ సంబంధమైనటువంటి మార్పులను సూచిస్తుంది. అష్టమ స్థానం అనేది సహజంగా ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు, అలానే వివాహ జీవితంలో అన్యోన్యత సమస్యలకు కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. అంటే ఈ సమయంలో మీ అంతరంగం చాలా స్పష్టంగా మీకు చెప్తూ ఉంటుంది ఏం జరగబోతుంది, ఎలా నిర్ణయం తీసుకోవాలనేది మీకు ఇంటర్నల్గా తెలుస్తూ ఉంటుంది. కానీ మీ వెనక జరిగేటటువంటి సమాచారం కూడా, గుప్త సమాచారం కూడా మీరు సేకరించబడుతూ ఉంటారు. అలానే ఆఫీస్ పాలిటిక్స్లో కూడా, ఆఫీసులో కానీ, ఉద్యోగం చేసే ఉద్యోగ ప్లేస్లో కానీ ఎక్కడైతే ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా అంటే అవి అన్నీ ఎలా ఉంటాయంటే ఆల్ విల్ కమ్ ఇన్ టు లైట్. చాలా లైట్గా తీసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ అదే సమయంలో బలమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానంలో సంచరించే గ్రహాలను తీసుకుంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట అంటే గురుడి యొక్క ప్రభావం కారణం చేత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయ స్థానాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే అంటే ఎదుటి వారికి మంచి చేద్దామన్నటువంటి మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో మీరు వెళ్ళినప్పటికీ అది అవతలి వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న విభేదాలు పెరుగుతూ ఉంటాయి. సంతానపరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాను. కానీ మీరు చెప్తే మాత్రం సంతాన మాట వినే పరిస్థితులు ఉండకపోవచ్చు. వాళ్ళంతా వాళ్ళు తెలుసుకునేటటువంటి శక్తి గ్రహస్థితి ప్రకారం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అలానే 9వ స్థానంలో మీ రాశ్యాధిపతి అయిన కుజుడు రాశికి 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఇది అత్యంత శుభకరమైనటువంటి స్థితి అని చెప్పాలి. మీరు చేసినటువంటి కృషికి డైరెక్ట్గా మీరు ఫలితాలు పొందబోతూ ఉన్నారు. అంటే ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారు కానీ, ట్రావెల్స్ చేస్తున్నటువంటి వారు కానీ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కానీ, లేదా ఫారిన్ కనెక్షన్స్ అంటే విదేశాలతో వ్యాపార వ్యవహారాలు చేస్తున్నటువంటి వారు కానీ, విదేశాలతో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కానీ, ఇవన్నీ కూడా
స్ట్రాంగ్గా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏలినాటి శని కూడా జరుగుతున్నది కాబట్టి మీనరాశిలో 12వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం. హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈ రెండు ఉంటేనే ఇక్కడ మేషరాశి వారికి సక్సెస్ అనేటటువంటి అల్టిమేట్ రిజల్ట్ అనేటటువంటిది పొందుతారు. ఇక డబ్బు విషయంలో 8వ స్థానంలో సంచరించి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి వాటికి ఖర్చులు తగ్గించుకోవటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే హెల్త్ వైజ్గా కనుక తీసుకుంటే చాలా మోర్ కాషియస్, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మరి డే వైజ్గా తీసుకుంటే వీరికి ఏ విధంగా ఉంటుందంటే డిసెంబర్ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఆత్మవిశ్వాసం చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. సంతానపరమైనటువంటి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ప్రేమ వివాహానికి సంబంధించిన అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అలానే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. విడిపోయినటువంటి వాళ్ళు, దూరమైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ యాటిట్యూడ్లో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే కొంచెం వర్క్ ప్రెషర్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. హెల్త్ వైజ్గా కనుక తీసుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ పనులు మాత్రము ఆన్ టైంకు పూర్తి కావాలంటే డబుల్ వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా లోన్స్ తీసుకోవటం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఆర్థిక సమస్యల యొక్క తీవ్రత, రుణభారాలు అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 9:25 వరకు 10:25 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి, మా రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారికి చాలా బెస్ట్ టైం అని చెప్పాలి. మంచి కమ్యూనికేషన్ వల్ల మీ అనుబంధాలు కూడా బలపడుతూ ఉంటాయి. వ్యాపారపరంగా కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్న సమస్యలని చక్కగా తొలగించుకుంటూ ఉంటారు. 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ప్రతికూలతలు అనేటటువంటి పీక్ స్టేజ్లో ఉంటాయి. ఈవెన్ అంటే మన పాటికి మనం వెళ్తున్నప్పటికీ కూడా ఊహించని విధంగా వ్యతిరేకతలు, ఊహించని ప్రమాదాలు, ఊహించని ఆర్థిక నష్టాలు, రకరకాల ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెద్ద మాటలు చెప్పకండి, చెప్పగలిగినవి మాత్రమే చెప్పండి. అనవసరమైనటువంటి విషయాలలో డీప్ థింకింగ్ చేయటం కూడా మంచిది కాదు. అంతరంగ శక్తి అంటే మీ మనస్సు ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే పాటిస్తూ ఉండండి. ఇక 19వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేస్తూ ఉంటారు. లాంగ్ ట్రావెలింగ్ కలిసి వస్తూ ఉంటుంది. ఎగ్జామ్స్ పరంగా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆల్ హైలీ పాజిటివ్ అని చెప్పేసి ఇక్కడ మీకు చెప్పవచ్చు. అన్ని రకాలుగా అదృష్టం మీ వైపే ఉంటుందని చెప్పాలి. మీరు ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలానే శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీకు వీలైతే నవగ్రహ హోమంలో పాల్గొనండి, లేదా నవగ్రహ హోమం చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 8వ స్థానంలో రవి సూర్య భగవానుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మేషరాశిలో ఉన్న 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.